వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు రాబోతున్నాను. ఆ స్వీట్ రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో రెడీ అయిపోయే మిల్క్ కోవా చూపిస్తాను, రండి. ఇప్పుడు మిల్క్ కోవా తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత 1 కప్పు కాచి చల్లారబెట్టుకున్న పాలను వేసుకోవాలండి. తర్వాత 1.5 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. 1/2 కప్పు మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. అలాగే 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. స్మూతీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇన్స్టెంట్ కాబట్టి బేగానే కోవా అయిపోతుందండి. ఇన్స్టెంట్ కాకుండా మామూలుగా పాలు పంచదారతో చేస్తే మటుకు ఒక 2 అవర్స్ పడుతుందండి. ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా బాగా స్మాష్ చేసుకుంటే అంత బాగా స్మూత్గా కోవాలు వస్తాయండి. చూసారు కదండి, ప్యాన్కి అంటుకోకుండా బాగా దగ్గర పడింది కదా. ఇంకా బాగా దగ్గర పడాలండి. అంతవరకు ఇలా మెదాయించుకుంటూ ఉండాలి. చూసారు కదండి, బాగా స్మూతీ టెక్స్చర్ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ చల్లారనివ్వాలండి. కొద్ది గోరువెచ్చగా ఉన్నప్పుడే కోవాలా చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోవా ముద్దని ప్లేట్లో వేసుకోవాలి. చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా స్పూన్తో చేసుకుంటే షేపులు కరెక్ట్గా వస్తాయండి. కోవా షేప్లో చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ కోవా షేప్లో చేసుకోవాలి. ఇలా కోవా షేప్ తయారు చేసుకున్న తర్వాత బాదం పప్పుతో కానీ కాజుతో కానీ లేదా పిస్తా పప్పుతో కానీ ఇలా గార్నిష్ చేసుకోవాలండి. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.